అలాగే అలాగే అనాస వంటి పండ్ల ఉత్పత్తిలో లోటు ఉంది. ఈ లోటును భర్తీ చేయడానికి మరియు వివిధ నూతన పండ్ల రకాలను రాష్ట్రంలో ఉండడం వలన ప్రభుత్వం ఆ ఇన్కమ్ పంటలు అనేవి రైతులకు పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తుంది. మరి ఎన్నో నూనెనిచ్చే పడేసేయడానికి నువ్వులు పొద్దుతిరుగుడు 4 నుంచి మే 9 వరకు జరుపుకునే దానికి స్వాగతం సుస్వాగతం డాక్టర్ సంజయ్ సార్ గారికి. ఆహ్వానం తెలియజేస్తున్నాము. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. అత్యంత అనుభవజ్ఞులు 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తూ వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అందులో పామాయిల్ తోటలు పెద్ద ఎత్తున పండించే మన తుమ్మలనాగేశ్వరరావు వ్యవసాయ మంత్రిగా ఉండడం అనేది ఈరోజు తెలంగాణ రైతులు అదృష్టంగా భావించారు. జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో ఉద్యానవన పంటల పైన జిల్లా హార్టికల్చర్ అధికారులు మిగతా అధికారులు ఈ సమావేశం ఏర్పాటు చేసి మన 2 రోజుల క్రితం నన్ను ఆహ్వానించినప్పుడు మరి వ్యవసాయం ఇప్పుడు పెద్దగా చేయకపోయినా కానీ వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చూసిన కాబట్టి నేను తప్పకుండా వస్తాను చెప్పి మరి ఈరోజు రాగానే నేను కూడా ఊహించలేదు. పల్లె రైతు చంద్రబాబు అక్కడ పట్టు పురుగులను పెంచుతూ సంవత్సరం నెలకు 3 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతుందని చెప్పి లెక్కలతో సహా చెప్పింది మేడం. అది మామూలు విషయం కాదు. మరి ఆ చంద్రబాబు ఎక్కడో లేడు, పల్లె ఎక్కడో లేదు, మన దగ్గర మనం పోవాలి, చూడాలి, కొత్తగా నేర్చుకోవాలి. కొత్తగా పక్కన చెప్పిన వాళ్ళ కొడుకు బెంగళూరు ఉంటున్నాం. వాళ్ళ కొడుకు బెంగళూరు ఉండడం వల్ల అవగాహన చేశాం. మరి మన ప్రాంత రైతే మన దగ్గర చేస్తుంది కాబట్టి ఆ మలపడే మొక్కలు కూడా మన దగ్గర పండుతున్నాయి. అంటే మనకి దొరకదు. మన వాతావరణం, మన భూమి 2 కూడా మనకు అనుకూలించినప్పుడే మన పంట పండేవాళ్ళం. మరి అట్లాంటి భూములు ఉన్నప్పుడు మనం తప్పకుండా కొంత ఆలోచన చేయాలి. ఇంతకుముందే చెల్లె నలవర రాదా ధైర్యంగా చెప్పింది. ప్రతి రైతు మాట్లాడగానే కోరుకున్నాం అంటారు. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, రైతు అనేవాడు మనం చిన్నగా చూస్తున్నాం, కష్టపడి బతికేవాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే కొంచెం రైతు ఆర్థికంగా ఎదిగితే వాళ్ళ పిల్లలు వీలైనంత వరకు ఉన్నత చదువులు చదివించాలి, పైకి తీసుకెళ్ళాలి, మళ్ళీ వ్యవసాయానికి తీసుకురావద్దు అనే ఆలోచన చేస్తారు. సహజంగా నేను కూడా చూస్తుంటే నాకు కొంచెం పెద్ద వ్యవసాయం అంటాడు, కోపడుతుండే బాబు. కానీ మన నాన్న పెద్ద అడ్వకేట్ చదువుకోవాలి అనే ఆలోచన ఉద్యోగం సహజం. కానీ ఎవరైతే వ్యవసాయం ఇస్తున్నారో వాళ్ళు మన వెంకటేష్ లాగా, నల్వాల రాజులాగా ఈ వేదిక ముందున్న ఎంతోమంది రైతన్నలు మరి ఏదో ఆవారాలు కంటే ఎక్కడెక్కడికో పోయి పనికిరాని ఉద్యోగాలు చేసేదానికంటే మరి స్వయాన కొంత ఉన్నా కానీ ఉన్న దాంట్లో ఆదాయం పెంచుకునే ప్రక్రియ. ఆ ఉన్న దాంట్లో ఆదాయం పెంచుకోవాలి, కుటుంబాన్ని మంచిగా పోషించుకోవాలి, బాగా పోషించుకొని మళ్ళీ అత్యంతరాన్ని ఇంతకంటే మెరుగైన జీవితం సాగిస్తే పక్కన తీసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి నేను విమర్శించే పరిస్థితి లేదు. కానీ ఉన్న విషయాన్ని అయితే వివరించాల్సిన అవసరం ఉండదు. ఉన్న విషయాన్ని వివరించాల్సిన అవసరం. ఇప్పుడు మంత్రి గారు రివ్యూ పెడుతున్న మా రైతుల కష్టం కావద్దు,
వడ్లు కొనాలి, ఎక్కడైనా స్టాక్ పెట్టాలి, ఇంటర్మీడియట్ గోడౌన్స్ ఏర్పాటు చేయాలి, రైతులకు కొన్న పైసలు వేయాలని చెప్పి మీటింగ్ పెట్టడానికి మంత్రి గారు వస్తుంది. కాబట్టి నేను కొద్దిగా మధ్యలో మాట్లాడుతున్నా, ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలి. మంచిగా రైతులు మంచిగా మాట్లాడుతున్నారు. మేము ఎన్ని చెప్పిన వాటికంటే మీరేం చెప్పిన దానికంటే మంచి రైతులకు చెప్పినప్పుడు వాళ్ళు, ఎందుకంటే ఆ కష్టం లాభం రెండు కూడా చెప్తారు. కష్టం లాభం, కష్టే పని అంటారు. కష్టం లేదు ఏ పంట ఉండదు. చదువుకోవడం కూడా చదవడం కష్టమే. మాకు వెంకటేశ్వర గట్టిగా పెట్టమంటే అయ్యేవాళ్ళు వచ్చి కేసు పెడుతున్నారు. అదో పరిస్థితి ఇవ్వాలి. చదువుకోమంటే కూడా కష్టమే ఉన్నది. ఏం చేద్దామో ఒకటి ఇబ్బంది. నీళ్ళు లేవు అని చెప్పి నాయకులు బాధపడితే ఓ 15 కోట్లు వేసి నీళ్ళకు మందు పెట్టి నీళ్ళ టైం పెట్టమంటే ఆ రైతు నా భూమి పోతుందని చెప్పి 2 డబ్బా పట్టుకుంటా అంటున్నాడు. ఎందుకంటే కాలువలు తగ్గినప్పుడు భూములు పోలేదా? చిన్నోళ్ళకు అద్దెకరం పోయింది, ఎకరం పోయింది. రోడ్లు పెద్ద కావాలంటే ఆ పక్కన కింద డబ్బా వేసుకుంటే డబ్బా పోతుంది. సో ఒకరికి పోతే ఒకరికి వస్తుంది, తప్పదు. కొన్ని పనులు చేసాం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం రైతులకు అన్ని విషయాల్లో అవగాహన పెంచడానికి వారం రోజుల పాటు వ్యవసాయం మీదనే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అధికారులు వారు ఎంతో ఉత్సాహం చేస్తున్న సందర్భంలో రైతుల నుంచి కూడా ఈ రకంగా స్పందన రావాలి. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎట్లయితే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఒకరి నుంచి ఒకటి నేర్చుకొని అందరూ కూడా రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే ఆ కూరగాయలైనా, అన్నమైనా, మక్కగట్టుకైనా ఏ దొరకాలన్నా రైతు మంచిగా ఉంటుంది. లేకపోతే బీడు పెట్టుకొని అందరూ మస్కాన్ దుబాయ్కి పోతే లేని కష్టాలు అవుతాయి. ఏమాట కామాట వేరే ప్రభుత్వంలో కొత్త కార్యక్రమాలు జరిగే కాలువలకు తుమ్ములు పెట్టుడు, చెరువులకు తుమ్ములు పెట్టుడు, ఇట్లాంటివన్నీ గత ప్రభుత్వాలు అంతమంది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ కాలువలన్నీ తగ్గినారు. కాలువలు తగ్గిన కాలంలో మనం చూసినాం. ఆ మంత్రి వాళ్ళతో మా ఇంటి ఉన్నారు, ఓట్లేసి బోర్లపడి దుబాయ్ పోయింది. ఆడ కష్టపడితే ఈడ భార్య ఎకరం 2 ఎకరాలు వండితే అలా భూములు దొరికింది. ఎవరైతే ఈ నుండి ఏమో వ్యవసాయం చేద్దామంటే అంతకుముందు నిజం చెప్పాలంటే 12 ఏళ్ళ కింద మొత్తం యాడ ఇంత ఎకరం జరుపుడే. ఇక మహాసంతంలో 15 మీద 20 ఎకరాలు నడిపితే ఈ 52 ఎకరాలు అమ్ముడే. ఓ 30-40 ఎకరాలు 60-70 ఎకరాలు అమ్ముకునే కుటుంబాలు మాకు చూసాను. అది రవీంద్రెడ్డి నమ్ముతున్నాడు. ఎందుకంటే గట్టిగా మొత్తం వేసుకుంటూ కష్టపడాలంటే రైతులు నిజంగా కష్టపడే రైతులు కష్టపడే ఆ జవాన్. అందుకే జై జవాన్ జై కిసాన్ అంటాం, గుండెలో పెట్టుకుంటాం. ప్రతి వాళ్ళకి తెలుసు ఆ ప్రాణం పోతే ప్రాణం ఇచ్చుకోవాలని కాదు కావచ్చు. రైతు కష్టపడే చెమటను ఏదో చేసేవాళ్ళం కావచ్చు, కానీ మనస్ఫూర్తిగా గౌరవించుకుంటామంటే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అండగా ఉంటుంది. ఆ ట్రిప్ 2వ లైన్ విషయంలో కూడా నేను మాట్లాడినా. మరి మేడం చెప్పుకో ఒక 2,000 అదనంగా ఖర్చు పెట్టుకుంటే చిన్నగా చేసే విషయం ఉన్నాను. సాధ్యమైన 5,000 అంటున్నాను. మరి ఆ విషయంలో ప్రభుత్వ పక్షాన్ని నేను మాట్లాడతాం. మరి అది 2,000 5,000 అయితే పెద్ద రైతు ఇబ్బంది పడడు. అది ఎట్లయితుందో ఒకసారి చెప్పాల్సింది కూడా తెలియజేస్తాను.